వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఇప్పుడు మనతోటి ఆంధ్ర మేధావుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు చల్సాని శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్కారం చల్సాని గారు. నమస్కారం, అందరికి నమస్కారం. చల్సాని గారు, మీరు లేటెస్ట్ గా కొంత ఇన్ఫర్మేషన్ పరకాల ప్రభాకర్ గారు చేసిన వ్యాఖ్యలు, ఆయన రాసిన వ్యాసం బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆయన చెప్తుంది ఏంటంటే 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అంటే 175కి 164 స్థానాల్లో కూటమి గెలుపొందింది. అంటే టీడీపీ, బీజేపీ, జనసేన వీళ్ళు గెలుపొందిన పరిస్థితి. అయితే ఆయన ఓపెన్ గా కొన్ని డేటా ఆధారంగా కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. అంటే ఫలితాలు ఈ విధంగా ఉండేవి కాదు అనేది ఆయన అనుమానం. మీరు చూసారా అది? అంటే ఈ మిరాకిల్ కాదు, ఇది మిస్చీఫ్ అనేది ఆయన చెబుతున్నారు. పంపించారు. ఇది ఎంతవరకు సీరియస్ ఇది ఆయన చేస్తున్న వ్యాఖ్యలు? మొట్టమొదటిగా అందరికి నమస్కారం చెప్తున్నానండి. నిష్పక్షపాతాన్ని సహించలేని వాళ్ళు ఎవరు ఉంటే దయచేసి నెక్స్ట్ ఈ వీడియో ఫర్దర్ చూడదు. స్వతంత్ర అభిప్రాయాలను కూడా గౌరవించే వాళ్ళు చూడను. ఎందుకంటే సమాజంలో చాలా అటు ఇటు ఇంక్లూడింగ్ మీడియా చీలిపోయిన సందర్భంలో ఎటో గట్టు వేరే ఫ్యాన్స్ తయారైపోయారండి. అబ్సల్యూట్లీ సమాజానికి కావాల్సిన స్వతంత్ర వ్యక్తిత్వంతో కానీ లేదంటే ప్రజాస్వామ్యంలో ఏం ముఖ్యం అది మీద ఉండాలి తప్పితే మత విద్వేషాలు, కుల విద్వేషాలు, రాజకీయ నాయకుడికి వారసత్వ బానిసత్వ ఆరాధన భావం మంచిది కాదు. సరే, కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, కొన్ని మౌలికమైన ప్రశ్నలు ఉన్నాయి పరకాల ప్రభాకర్ గారు. దీంట్లో వేసే ముందు మన ఇద్దరు ఇక్కడ చాలాసార్లు ఇంటర్వ్యూ చేసినప్పుడు అండి నిర్ద్వందంగా, అంటే నేను అటు ఇటు కూడా అంబిగ్యూటీ లేదని చెప్పాను. ఇవాళ తెలుగుదేశం పార్టీ కానీ ఏకపక్షంగా పోటీ చేసినా లేదంటే కూటమి కానీ అత్యధిక, అంటే వారు వన్ సైడ్ విజయం సాధిస్తుందని స్పష్టంగా కళ్ళ ముందు కనపడింది. నేను కాదు, ఏ సెఫాలజిస్ట్గానే కనపడుతుంది. 164 కనపడుతుంది, 135, 145 అనేది అంత మ్యాసివ్ కనపడతా ఉంది. అందువల్ల నా ఉద్దేశం ప్రకారం ప్రజాభిప్రాయంలో డెఫినెట్గా కూడా కూటమి 80% అధికారంలోకి వస్తుంది. పాయింట్ ఒకటి. అంత మాత్రాన ఇందులో చెప్పే పాయింట్లు అది నా అభిప్రాయం ఉందని దీంట్లో పాయింట్ కొట్టేయడానికి వీల్లేదు. ఎలాగంటే 2 విషయాలు ఆయన మాట్లాడింది. వాళ్ళు సపోర్ట్ చేస్తా, నేను ఇది సోషల్ మీడియాలో రాగానే అధికార పార్టీకి సంబంధించిన ముఖ్య ప్రతినిధులు కూడా వేరే పోస్ట్ నుంచి ప్రతిపక్ష పార్టీకి చెందిన ఒకనాడు ముఖ్యమైన పొజిషన్ చేసిన వాళ్ళు కూడా మాట్లాడారు నాతో. నేను చెప్పాను, మేము ప్రశ్నించే అధికారం ఉంది, గౌరవంగా సమాధానం చెప్పాల్సిన అధికారం మీరు అధికార పక్షంలో ఉన్న వాళ్ళకి ఉత్తర భారత ఎన్నికల కమిషన్కి ఉంటుందని. మనకి ఎక్కడన్నా సరే, నేను మొత్తం వెరిఫై చేశాను, మీ చాట్ జీపీటీలో కానీ ఎక్కడన్నా సరే, దేశ చరిత్రలో ఎక్కడన్నా ఒక మహారాష్ట్రలో మాత్రం 56 నుంచి 65, 66 ఎంతో పెరిగింది, 7% పెరిగింది. ఇప్పటికీ 5 గంటలు అయిన తర్వాత కానీ తర్వాత ఇచ్చిన ఫైనల్ రిపోర్ట్స్లో కానీ చెప్తా ఉన్నారు. దేశ చరిత్రలో దాదాపు 13% ఓటింగ్ అనేది పెరగటం అనేది, అంటే 66 నుంచి 81, పోనీ ఆ ఓట్లు తీసేసి మిగతాది పోస్టల్ బ్యాలెట్ తీసేసి 80+ పెరిగిందంటే ఇట్స్ నాట్ ఏ జోక్. ఇది అసాధారణం. దేశ చరిత్రలో మొదటిసారి, మళ్ళీ రిపీటింగ్ అయ్యానండి. ఇప్పుడు ఇంతకుముందు ఉన్నాయి, అక్కడ ఉన్నాయంటే దేశ చరిత్రలో ఎక్కడైనా ఎగ్జాంపుల్స్ ఉండాలి కదా. అంతే కదండి. ఇప్పుడు ఒక రాష్ట్రంలో అనుకుంటే మొత్తం ఓట్లనే వచ్చి, ఇప్పుడు ఒకే పార్టీకి వచ్చినా సరే ఈ విధంగా జరగలేదు. అందుకని ఆయన వేసిన దాంట్లోని వ్యాలిడ్ క్వశ్చన్స్ మనం సమాధానం చెప్పాల్సిన బాధ్యత మేము కూడా వేసి, ప్రభుత్వానికి ఉత్తర భారత ఎన్నికల కమిషన్ ఉంటుంది కదా. అందులో ఒకటి, సాయంత్రం 5 గంటలకు రిపోర్ట్ వచ్చినప్పుడు 66% అనేది వీళ్ళు 68% ఎందుకు వచ్చింది? పోలింగ్ శాతం ఎందుకు వచ్చింది? 68% రాత్రి 8 గంటల తర్వాత ఎలా పెరిగింది? రాత్రి 11:45 నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా పోలింగ్కి కొన్ని స్టేషన్స్లో వాళ్ళు చెప్పిన ప్రకారం మీకు గంటకి 100 ఓట్లు, 120 ఓట్లు ఎలా వేశారు? ఇది క్వశ్చన్ మార్క్. దాంతోపాటు మళ్ళీ ఫైనల్ 4 రోజుల తర్వాత ఇచ్చిన, అది 17వ తారీఖున 4 రోజుల తర్వాత రిపోర్ట్లో 81% ఇచ్చారు. ఎలా వచ్చింది? దీనికి ఇంతకుముందు సుప్రీంకోర్టులో కేసు చేసిన సుప్రీంకోర్టు కొట్టేసింది. అది దీంట్లో క్వశ్చన్ ఏంటంటేనండి, డెఫినెట్గా 5 గంటలకు వచ్చే రిజల్ట్స్ కాదు, 3 గంటలకు వచ్చేది అధికారంగా 5 గంటల చేతులు వస్తాయి. మన భారత ప్రాతినిధ్య చట్టం ప్రకారం 5 గంటల కన్నా క్లోజ్ అయితే కొన్ని వేరే ప్రాంతాల్లో ఉదయం మొదలవుతుంది, తెలుసు కదా మీకు, సాయంత్రం. పోనీ జనరల్గా సాధారణంగా 5 గంటలు క్లోజ్ అయితే ఆ ప్రిమిసెస్ కింద పోలింగ్ బూత్ రూమ్లో కాకుండా పోలింగ్ ప్రిమిసెస్ కింద డిమార్క్ చేస్తారు. అక్కడ పోలీసులు ఉంటారు. స్కూల్ కానీ పంచాయతీ కార్యాలయం అయితే అక్కడ ఒక సున్నం వేయాలి. చాలా గ్రామీణ ప్రాంతాల్లో కాంపౌండ్ వాల్స్ కూడా ఉండవు, లేదా కాంపౌండ్ వాల్ గేట్ వేయాలి. ఆ లోపల ఎవరున్నారో ఇంతకుముందు అనుకున్నట్టు ఆఖరి అందులో
ఇబ్బంది లేకుండా ఆఖరి వ్యక్తిని పేరు రాసుకునేది. ఎంతమంది ఉన్నారు ఉజ్జాయింపుగా కొన్ని 100 మంది 200 మంది ఉన్నారో రాసుకుని ఎంతమంది ఉన్నారని కూడా నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. అలాంటిది వేలాది మంది ఇన్స్పాక్ట్ అంటే రాత్రి సాయంత్రం 5 గంటల తర్వాత కొంత రిపోర్ట్ లేట్గా వచ్చింది, 5 లక్షల 5 లక్షలు 10 లక్షలు అనుకున్నాం. 45 లక్షల మంది తర్వాత ఎలా పెరిగారు? సాధారణంగా ఆ లోపు వరకు గంటకి 40 మంది 50 మంది యావరేజ్ ఓటేస్తే ఒక్కొక్క బూత్ దాంట్లోనూ అర్ధరాత్రి తర్వాత ఎలా పెరిగిపోయారు అంటే విపరీతంగా కసితో వచ్చేసారని కొంతమంది అంటున్నారండి. ఇప్పుడు ఈ రిజల్ట్ ఏదైతే ఉందో ఇది మిరాకిల్ అని చాలా మంది అన్నారు. ఎందుకంటే 175కి 164 స్థానాల్లో కూటమి గెలుపు పొందడం అప్పట్లో ఇది మిరాకిల్ గానే చాలా మందికి తోచింది. అయితే యాంటీ ఇన్కంబెన్సీ ఎక్కువగా ఉన్నప్పుడు స్వింగ్ లాంటి పరిస్థితులు ఉంటాయి కదా, దీన్ని ఇట్లా మనం 56% మీరు దాన్ని అంటే నేను ఒకటండి, ఇప్పుడు ఏదో ఎంత ఉందనుకుంటే అంటే మిరాకిల్ అనేది ఆయన ప్రశ్న. 164 సీట్లు లేకపోతే 100% స్ట్రైక్ రేట్ ఇవన్నీ కబుర్లు కొంతసేపు మంది రికార్డ్ చేసుకుంటారు కదా. అంటే యాంటీ ఇన్కంబెన్సీ బహదూర్ భండారీ గారితో సహా చామ్లింగ్ గారితో సహా తర్వాత చాలా మంది కూడా 100% స్ట్రైక్ రేట్ అంటే అసెంబ్లీలో 32 సీట్లు 32 నొక్కేసింది ఒకే పార్టీ. దాన్ని ఏమంటారు, ఇదేమో కొత్తగా వాళ్ళు జరిగింది అందుకని కాదు. 164 అనేది ఇష్యూ కాదండి, 100% నెగ్గింది కూడా చెప్తున్నాను మీకు. ఇప్పుడు 100 సీట్లు ఒకే పార్టీ నెగ్గేసింది, దాన్ని మేము ఎంత స్వింగ్ వచ్చేయాలని కాదు. ఒకవేళ భారీగా కనుక వ్యతిరేకత ఉండి మట్టి కొట్టుకుపోయిన పార్టీలు ఉన్నాయి, మీకు తెలుసు కదండి. ఒకప్పుడు అద్భుతంగా ఓట్లు వచ్చి 30% ఓట్లు వచ్చి, అందుకే వెంకటేశ్వరరావు గారిని ఒక సీట్లో గుంటూరు జిల్లాలో ఒక ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆ సిట్టింగ్ ఎమ్మెల్యే ఏం చేశారంటే అది మానేసి ఆయన ఇండిపెండెంట్గా చేశాడు. మీరు నమ్మలేని నిజం, దేశ చరిత్ర రికార్డు అనుకుంటుంది 31 కోట్లు వచ్చినాయి సిట్టింగ్ ఎమ్మెల్యేకి. అందువల్ల అంతటి వ్యతిరేకం ఉండటం కాదు, మరి ఈయనకి తక్కువ 39.37% ఓట్లు వస్తే అంతటి భారీ వ్యతిరేకం ఉంటే స్వింగ్ నేను కాదు. స్వింగ్ ఉంటే రాత్రి 12 గంటలకు కూర్చుంటారా? నేను మళ్ళీ అండర్లైన్ చేస్తున్నాను ఒకటి విషయం. ఇదే విషయాన్ని 2019లో తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. ఈవీఎం మ్యాచ్ జరిగింది, రాత్రి వరకు మన కోసం ఓట్లు వేసారన్నారు ఆయన చంద్రబాబు గారు. ఎవరి కోసం ఓట్లు వేసారనేది ఇవాళ నేను అదే అడుగుతున్నాను. ఆ రోజు ఒక హరిప్రసాద్ గారు ఆయన మెషిన్ ఆయన టెక్నికల్గా చేసిన తోపండి వచ్చి అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఈవీఎంలో దుర్వినియోగం అవుతున్న, ఈవీఎంలో ట్యాంపరింగ్ అయిపోయిందని ఇంతకుముందు ప్రభుత్వం మాట్లాడింది. మోడీ గారు మాట్లాడారు, ఇక రిపీటింగ్ అండర్లైన్ చేసుకోండి. మోడీ గారు మాట్లాడారు ఈవీఎం మాయాజాలం అది ఇదని మాట్లాడుకుంటూ వచ్చారు ఒకసారి. అందువల్ల ఎవరైతే ఓడిపోయారో వాళ్ళు ఈవీఎంలో పడేయటం. జగన్ గారు గెలిచినప్పుడు చంద్రబాబు గారు కూడా అన్నారు, ఇప్పుడు ఈయన అంటాం. ఇది ఆ రాజకీయాలు పక్కన పెట్టి విషయాల వరకు మాట్లాడదాం. నేను అడుగుతున్నా, దేశ చరిత్రలో ఎక్కడ రావడానికి రూట్ అవుట్ అంటే 11 సీట్లు రావడం కాదు, ఓట్లు 40% పెడితే అంత అయిపోయిందండి. మొత్తం 98% ఓట్లు పరిగెత్తుకు వచ్చేసి రాత్రి వేసారండి అంత కాసి ఉంటే కాదు కదా. అంటే ఇంకో క్వశ్చన్ వేస్తా ఉన్నారు, అంటే డిఎంకే ఎందుకు వదిలేశారు ఉత్తర భారత పార్టీ అంటే నేను అడుగుతా ఉన్నాను. ఎక్కడెక్కడే కొంచెం సెలెక్టివ్గా చేయకపోతే నమ్మనే టెక్నాలజీ కూడా ఉండి ఉంటుందేమో. ఇంకోటి కూడా వారణాసి ఎలక్షన్స్ చూశారు మీరు. ఫస్ట్ రౌండ్స్లో కూడా భారీగా వెనుకబడ్డ గౌరవ గుజరాతీ ప్రధానమంత్రి శ్రీ మోడీ గారు. మధ్యలో అన్నీ అయిపోయింది, నేను అక్కడ చూస్తున్నాను, నెట్లో కొడుతున్నాను, మాయమైపోయింది మొత్తం. వారణాసి ఎన్నికల దాంట్లో నుంచి మాయమైపోయింది. తక్కువ ఎప్పుడు తర్వాత భారీ మెజార్టీలోకి మారిపోయినా మళ్ళీ అదుపులోకి వచ్చిన మోడీ గారు. ఏమనుకోవాలని దీన్ని అంటే పరకాల గారు మా ఇంటర్వ్యూలో కూడా చెప్పింది ఏంటంటే ఇది క్యాజినో ఎఫెక్ట్ అనేది ఆయన చెబుతున్నారు. అంటే బీజేపీ ఏతర ప్రభుత్వాలు ఎక్కడెక్కడ అయితే ఉన్నాయో, ఇప్పుడు తెలంగాణ కావచ్చు, లేకపోతే కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి, వెస్ట్ బెంగాల్ లో మమతా బెనర్జీ, అదేవిధంగా జార్ఖండ్ ముక్తి మోర్చా, జేఎంఎం, వీళ్ళందరూ కూడా వేరు వేరు చోట్ల బీజేపీ ఏతర ప్రభుత్వాలు ఉన్నాయి. అయితే కొన్ని చోట్ల వదిలేస్తూ ఉంటారు వీళ్ళు నమ్మకాన్ని పెంచుకోవడానికి అనేది ఆయన చెప్తుంటారు. కొన్ని చోట్ల సెలెక్టివ్ గా చేయటం వాళ్ళకి అవకాశం ఉంటుందా? అట్లా ఏమండి అవకాశం ఉంటుందా లేదనేది మన టెక్నాలజీ నిపుణులు కాదు. టెక్నాలజీ నిపుణులు ఆల్రెడీ చెప్పారు. ఏం చెప్పారు? ఎలా ట్యాంపర్ చేయొచ్చు అనేది. కానీ భారీ స్థాయిలో ట్యాంపర్ చేయడం అనేది కుదరదండి బేసికలీ. అంటే మనకు నచ్చలేదు కాబట్టి ఇప్పుడు ఆ పార్టీ ఈ పార్టీ మాట్లాడదు, మనకేం పార్టీలు ఉన్నాయండి. అందువల్ల అంతా చేయటం అనేది మాస్ రిగ్గింగ్ చేయటం అనేది కష్టం అవుతుంది. ఎందుకంటే అందరూ వ్యక్తులు కుమ్ముక్కి అయిపోయినా ఏదో రోజు బయటికి దాకా మానదు కదా. సాంకేతిక టెక్నాలజీ అంత, కానీ కొన్ని సెలెక్టివ్గా చేసే అవకాశం
అంటే ఎలక్ట్రానిక్ డివైస్ చేయడానికి అవకాశం ఉందని ఎలాన్ మస్క్ లాంటి వాడు కూడా చెప్పినా ఎవరు మనకి చెప్పినా ఎలక్ట్రానిక్ డివైస్, అందుకని ఎలక్ట్రిక్ వేరు ఎలక్ట్రానిక్ వేరు మీరు చెప్తాను దాన్ని అదే ఎలక్ట్రానిక్. అందువల్ల ఇంకోటి ఏం లాస్ అయిందండి, అమెరికాలో 30 కోట్లు కాదా, అమెరికాలో 30 కోట్ల మంది ప్రజలు లేరా, టైం పడుతుంది 4 రోజులు ప్రజాస్వామ్యం నిలబెట్టాలి. నాకు ఎందుకు భయం వేస్తుందంటే క్రోనిక్ క్యాపిటలిస్ట్ చేతిలోకి దేశం వెళ్ళిపోతున్నాము, ఈ టెక్నాలజీ మొత్తం వాళ్ళ ద్వారాలో వెళ్ళిపోతే ప్రజాస్వామ్య ప్రమాదం. నేను దీని గురించి మాట్లాడలా ఇవాళ, ఇది ఈ ఆంధ్రప్రదేశ్ ఒక్కదాని గురించి ఆయన మాట్లాడాను, దేశవ్యాప్తంగా జరిగిన దాని మీద మనకి ఉత్తర భారత ఎన్నికల కమిషన్ మీద మాకు నమ్మకం లేదని భావిస్తున్నాం. అంతర్జాతీయ న్యాయ నిపుణుల చేత మాత్రమే ఇది విచారణ చేయించాలని ఎందుకు కోరుతున్నాం అంటే మన దేశం గొప్పదాని మీద నమ్మకం లేక కాదు. ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారిని కూడా ఈ ఎన్నికల కమిషనర్ దాంట్లో తీసి అడ్డంగా తీసేసిన కేంద్ర ప్రభుత్వం దుర్మార్గ వైఖరి మీద న్యాయస్థానం మీద నమ్మకం ఉంది. అందువల్ల మేము మాట్లాడతాం. మీకు న్యాయస్థానం మీద నమ్మకం లేదు, దుర్మార్గమైన సుప్రీంకోర్టు అని మీ అనుబంధ దాంట్లో రాయించుకుంటారు మీకు నచ్చినప్పుడు. అఫీషియల్ పత్రికలు రాయించారండి వీళ్ళు, సుప్రీంకోర్టు మీద విషం చిమ్మారు వీళ్ళు. ఈ ధర్మం ఒక్క పాదం మీద నడుస్తుందంటే ఈ దేశంలో ఖచ్చితంగా చెప్తున్నాను, కొంతమంది ఉదాహరణలు గొప్ప వాళ్ళు ఉంటాం, రెండోది సుప్రీంకోర్టు లాంటి లోపాలు ఉంటే ఉండొచ్చు నడవటం, ఏది కొంత రావటం. అందువల్ల నా అభిప్రాయంలో ఇది మాత్రం విచారణ జరిపించాలి. డిస్పైట్ దట్ నేను కూటమి ప్రభుత్వం అధికారం వచ్చినట్టు స్పష్టంగా కనపడుతుంది దీంట్లో. కానీ మనం ప్రశ్నించకపోతే ఎలాగా, అంటే రేపొద్దున మనకు అనుకూలంగా వచ్చింది వదిలేస్తే రేపొద్దున ఇంకోటి జరుగుతుంది కదా. అంటే 2024 ఎన్నికల్లో జరిగి ప్రభుత్వం మారింది, జగన్మోహన్ రెడ్డి పోయి అక్కడ చంద్రబాబు గారు వచ్చిన పరిస్థితి. అయితే బూత్ లెవెల్లో ఓటింగ్ ప్యాటర్న్ మీద ఒక స్వతంత్ర ఆడిట్ చేయాలి అనేది కూడా కొంత రెండు విషయాలండి. డెఫినెట్ గా వీవీప్యాట్స్ అన్నారు, యాక్సెప్టింగ్ వీవీప్యాట్స్ ఎన్నాళ్ళలో దాకా ఉంచాలి, ఎన్నాళ్ళ దోమలో ధ్వంసం చేయాల్సిన దాని మీద కూడా ఆరోపణలు వచ్చాయి. వాళ్ళు ఎందుకని ధ్వంసం చేశారు? 15 లక్షల ఈవీఎంలు కనపడకుండా పోయి 14 లక్షల 30 సబ్జెక్ట్ అది వదిలేసి అంటారు. ఎన్ని లక్షల మిలియన్ల ఈవీఎంలు కనపడకుండా ఏమైపోయింది, ఇంతవరకు కేసు ఎందుకు తేలలేదు? నేను అడుగుతున్నానండి. మీరు ఎంతకాలం సుప్రీంకోర్టు కూడా అడిగినప్పుడు మేము ధ్వంసం చేస్తామని చెప్పడం ఏంటి ధ్వంసం? మీకు అన్ని మెషిన్లు అవసరం లేదని కొత్తగా ఎన్నికలే వచ్చినాయి, అన్ని మెషిన్లు అవసరం వేసారు, అదే మెషిన్ వాడుకుంటా ఉంటున్నారు. అంత భారీ ఎన్నికలు ఎక్కడ వచ్చినాయి రాష్ట్రాల్లో? ఎస్పెషల్లీ కొన్ని రాష్ట్రాలు పార్లమెంట్, మన ఆంధ్రప్రదేశ్లో పార్లమెంట్ మరియు అసెంబ్లీ ఎన్నికలు కలిపి జరిగినాయి. అందువలన మనం సెపరేట్గా ఉంచాల్సిందే. మిగతా చోట్ల ఇంక ఎన్నికలు లేవు కాబట్టి ఆరోపణలు లేనప్పుడు అది రాష్ట్రాల్లో ఆ ఈవీఎంలు వాడుకోవచ్చు కదా. అంటే కేంద్రంలో బీజేపీ ఎన్డీఏ అధికారంలో ఉంది, అంటే బీజేపీ తోటి పొత్తు పెట్టుకోవడం వల్లే అక్కడ గేమ్ చేంజ్ మారిపోయిందంటారా? ఆరోపణ మాత్రం చేయగలుగుతాం, నిర్ధారణ కాకుండా ఆరోపణ మాత్రం డెఫినెట్ గా దానికి ఆంధ్రప్రదేశ్ లో మారిందని అనుకుంటున్నాను. డెఫినెట్ గా కొంత బీజేపీ తోటి పెట్టుకోకుండా ఉంటే, ఎందుకంటే బీజేపీ ఓట్ బ్యాంక్ తక్కువగానే ఉంది, బీజేపీ 0.5% అండి. అంటారు. డెఫినెట్ గా బీజేపీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎందుకు వెళ్ళి ఉంటారంటారు? ఆయన బీజేపీ మీద అత్యంత ప్రేమ ఉందా? ఆ బీజేపీ వాళ్ళు అదానీ గారు మోడీ గారు నమ్ముతున్నారా? అదాని గారు అంటే అర్థంగా దాష్టికాన్ని చేసేవారండి, ఈ మన గౌతమ్ గారు కాదండి. అందువల్ల నమ్ముతున్నారా? కడుపులోనేమో కావలించుకుని చేతులు కత్తులు పెట్టుకెళ్ళినప్పుడు కడుపులో కత్తులు పెట్టుకుని కావలించుకున్నట్టు కావలించుకుంటున్నారు. ఇద్దరు మీద ఒకరి మీద ఒకటి విశ్వాసం లేదు, నేను క్లారిటీతున్నా. కానీ ఇవాళ ఏం జరుగుతుంది? చంద్రబాబు నాయుడు ఎందుకు కూటమిలోకి బలవంతాన్ని రూపించబడ్డారు? రేపు ఈజ్ ఎలిజిబుల్ బెటర్ టు లే డౌన్ ఎంజాయ్ అనే దిక్కుమాల ఎవరు ఉంటారు కదండి, ఒకళ్ళు చెప్తూ ఉంటారు. దానికి డైరెక్ట్గా అప్రోచ్ చేయకపోయినా ఆయన అరెస్ట్ చేయించిందంతా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి సిగ్జర్ నియంత్రణ మార్చుకోవడం చేయించారని నమ్మడానికి చెవులో క్యాలిఫార్లో వీడు క్యాబేజీలు పెట్టుకున్నావా? కేంద్రానికి చెప్పకుండా ఓ దక్షిణాది స్టాల్ బాటలు చేయించారా? అంతే. ఏళ్ళ అదుపులో మళ్ళా చెప్తాను, ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆత్మకథ రాయికి మనం రాస్తారో తెలియదు నాకు, అక్కడ అబ్బాయి రాజకీయాలు ఉంటే రాయిపోవచ్చు. కానీ దాంట్లో ఏంటంటే డెఫినెట్గా కేంద్రంలో ఉన్న వాళ్ళు ఉంటే మనకు అన్ని సహకరిస్తారు, అధికారులు సహకరిస్తారు. ఎందుకు 2024లో 2019లో అధికారులు అందరూ ఏకమైపోలేదా? ఇవాళ కనీసం ముఖ్యమంత్రికి కలెక్టర్ కాన్ఫరెన్స్ పెట్టి దాన్ని రోడ్డు మీద నిలబెట్టాల్సిన సిచ్యువేషన్ వస్తే ఒక ముఖ్యమంత్రి దేశ చరిత్రలో ఎక్కడన్నా అసెంబ్లీలో సెక్రటరియట్ లోపల బయట చేయడం వేరు, సెక్రటరియట్ లోపల దేశ చరిత్రలో ముఖ్యమంత్రి నేల కూర్చుని ధర్నా చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు చేశారు. అందువల్ల నా అభిప్రాయం ప్రకారం అండి దీని మీద స్వతంత్ర మీరు ఆంధ్రప్రదేశ్ అంటున్నారు, ఆంధ్రప్రదేశ్ కాదు. డెఫినెట్గా ఆయన చెప్పిన దాంట్లో వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి. కానీ అంత తెలుగుదేశం పార్టీ కూడా ఒకటి చెప్తా ఉంది, ఏంటంటే 17A ఏదైతే ఇచ్చారో అదన్నీ మేము వెరిఫై చేసుకున్నాం. మేమే కాదు, సంతకాలు పెట్టి తీసుకున్న దాంట్లో వైకాపా కానీ జనసేన లేదా సిపిఐ అన్ని పార్టీలు ఉన్నాయి. అయ్యి టాలీ అయిందా లేదా, ఖచ్చితంగా టాలీ అయిందని వెరిఫై చేస్తారు. ఇఫ్ ఇట్ ఈస్ సో, నేను అంటున్నాను అది అసాధ్యం కాదు,
కానీ సాధారణమైనది కూడా కాదు, అసాధారణం. ఇదే విచిత్రమైన స్టేట్మెంట్. ఇలా రావటం అసాధ్యం కాదు, కానీ ఇది ఇలా 13% దాదాపు రావడం అసాధారణం. అసాధారణాన్ని మనం ప్రశ్నించకపోతే ఎలాగండి? ఇప్పుడు 17A ప్రామాణికం అండి. రెండోది కూడా చెప్తున్నా, 5వ తారీఖున మీకు 2 ఉన్నాయి. దీంట్లో ఎన్నికల కమిషను, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్. ఇప్పుడు రెండిట్లకి వేరు నేపథ్యం కాదు. అక్కడ కూర్చుని ఇన్ఫర్మేషన్ త్వరగా అయిందనే ఇన్ఫర్మేషన్ ఎన్నికల టీవీలో వేసుకున్నానికి వాటికి కమిషన్ ఇస్తుంది. కానీ 5వ తారీఖు 5 గంటలకు క్లోజ్ అవ్వడానికి ఏదైతే ఉందో అది చివరిదాకా ఉండదు. అంటే అంతకు ముందు వచ్చిన సమాచారం ఉంటుంది. 5 గంటలకు 5 నిమిషాల మీద ఎలా తెలుస్తుంది? 6 గంటలకు తెలియదు 5 గంటలకు ఏం సమాచారం. చేస్తాను గారు, ఎలక్షన్ కమిషన్ అనేది స్వతంత్ర సంస్థ కదా. ఎవరు చెప్పారండి? ఒకప్పుడు ఉండేదండి. శాసన్ గారి మహానుభావుడు, తర్వాత సత్యమూర్తి గారు, తర్వాత జీవి కృష్ణమూర్తి గారు తన పవర్ ఏంటో ఆయన చూపించారు. ఇవాళ మాత్రం అన్ఫార్చునేట్ నేను చెప్పుకుంటే సిగ్గుచేటు. ఎలా వచ్చారు, ఎలాగా చీఫ్ ఎలక్షన్ కమిషన్ అవ్వాల్సిన వ్యక్తి గంటల వ్యవధిలో ఎలా రాజీనామా చేశాడు, ఆ ప్లాంట్లో దాంట్లో ఎవరు కొత్తగా చేరారు, గంటల్లో వ్యవధిలో ఎలా అయిపోద్ది, ఎందుకని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని ఎందుకు తీసేశారు. దాంట్లో అందరూ ఉంటే కనుక మంత్రులు, ఆయన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, ప్రధాన ప్రతిపక్ష నాయకులు ఉంటుంది. ఒక గొప్ప మనకి చిహ్నం అది. స్వతంత్ర ఎన్నికలకి, ఎస్పెషల్ ఎన్నికల కమిషన్, కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, చీఫ్ విజిలెన్స్ కమిషనర్ ఉండాలనుకోండి, వేరే సంగతి. దీనికి ఉండాలి కదా దాంట్లో. ఎందుకని చేశారు? లేటెస్ట్ గా ఎన్నికల కమిషనర్లని విచారణకి అవకాశం లేకుండా కొత్తగా తీసుకొచ్చిన బిల్లు వాళ్ళకి కొంత ప్రొటెక్షన్ కూడా ఇచ్చినట్టుంది కదా, కొంత ఇమ్యూనిటీ కూడా ఇచ్చినట్టుంది. ఇది చేంజ్ ఫ్రమ్ ఎర్లియర్ పాలిటిక్స్. ఇది ఎన్నికల సంస్కరణ అని మనకు మరి అత్యధిక ఒక దాని బిల్లు పేరు ఒకటి. ఎన్నికల సంస్కరణ కాదు, కుసంస్కరణలు. ఎన్నికల సంస్కరణ కుసంస్కరణలు. ఇలాంటి పొరపాట్లు జరిగితే వాళ్ళని టార్గెట్ చేయడానికి అసలు ఏం చేయడానికి లేదు. మనకి ఈ అబ్సల్యూట్ గా ఎలా ఉందంటే ఇది, అందుకే నేను కోరుతున్నాను, దేశ ఎన్నికల వ్యవస్థను తక్కువ చేయట్లేదు, సుప్రీంకోర్టు వ్యవస్థ ఎక్కువ చేస్తున్నాను. ఇవాళ నిష్పక్షపాతంగా మన దేశంలో ఎన్నికలు జరుగుతాయనే నమ్మకం ఉండలేదండి. ఎందుకంటే ఒకటేంటో తెలుసా, డబ్బు, కులం, మతం వీటి మీద వర్గం విద్వేషాలు పెంచుకుని ఒకటైతే దానివల్ల క్యారీ అయ్యే ఒకటైతే ఈ మేనేజ్మెంట్ ఒకటి. అందువల్ల ప్రభాకర్ గారి యొక్క ఆరోపణలు నిర్దిష్టంగా కొట్టేయవద్దు. అదే ప్రామాణికని మనం ఎలా చెప్తామని, మీరు కానీ నేను కానీ నాట్ ఆర్నబ్ గోస్వామి గారు ఇంకోళ్ళు కాదు కదా. అందువల్ల దాని మీద వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది ప్రభుత్వానికి. ఒకవైపు అంటే రెండు కూడా, తెలుగుదేశం, వైకాపా, వీళ్ళు ఓడిపోయినప్పుడు వాళ్ళు ఓడిపోయినప్పుడు వీళ్ళు ఈవీఎంఏ పడతారు. అంటే ఈవీఎంలు విశ్వసనీయత పెంచుతున్నారు వీళ్ళు. ఇప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ ఉంది కదా, అందులో డూప్లికేట్ ఓట్లు తొలగించడం కావచ్చు, లేకపోతే అడిషన్స్, డిలీషన్స్. డెఫినెట్గా దాన్ని తప్పట్టాల్సిన పని లేదండి. కానీ అధికార పార్టీ చేతుల్లోనూ, లేదంటే కేంద్ర అధికార పార్టీలు కూడా లేవండి, ఇంకా కేంద్ర సంఘాలే ఉన్నాయి కాబట్టి వాళ్ళ చేతుల్లోనూ, ఉత్తర భారత్ చేతుల్లోనూ ఉంటే ప్రమాదకరం. ఎందుకంటే ఎస్ఐఆర్లో అండి కొన్ని వ్యాలిడ్ సంఘటనలు ఉన్నాయి. మీరు హైదరాబాద్ వెళితే, లేదా హైదరాబాద్ ఇంకో చోట కూడా గుంటూరులో వందల ఓట్లు 300 ఓట్లు ఒకే డోర్ నెంబర్లో, ఇల్లు చూస్తే 2 గదులు. అంటే 24 గంటల దేశ విదేశాలు ఎక్కడ జూబ్లీస్ బై ఎలక్షన్స్ లో కూడా చూసాం కదా, ఒకటే ఇంట్లో 30-40 ఓట్లు అనేది చాలా ఔదార్యంగా కనిపిస్తుంది ఈ రోజుల్లో. 100 ఓట్లు జరుగుతూ ఉంటే అసలు ఎవరేంటో కూడా తెలియదు. అందరూ అంటే ఒక మతాన్ని టార్గెట్ చేసిన పర్వం లేదు, కానీ అందరి పేర్లు పక్కన ఒక సర్నేమ్ ఉంటుంది, ఆ పక్కన ఒక 50 పక్కన పేర్లు ఉంటాయి. అంటే ఆయన ఫాదర్ పేరు నాకు అర్థమే అవ్వదండి అసలు ఎలాగనేది. అందువల్ల ఎస్ఐఆర్ని నేను కానీ బీహార్లో చేశారు చూసారా, రోహింగ్యాలు లక్షలాది మంది వచ్చేసారు, నాకు తీసేశారు. రోహింగ్యాలు ఎంతమంది తీశారు? హ్యాండ్ఫుల్. ఇది ఒక ఆరోపణ. కానీ ఇంటెన్సివ్ రీజన్ జరగాల్సిందే, బట్ అధికార పార్టీకి అనుకూలంగా జరగదు. అంటే దీని మీద వస్తున్న ఆరోపణలు ఏంటంటే, మాకు పడవు ఈ ఓట్లు అనుకునే వర్గం ఓట్లని తొలగిస్తున్నారు అనే ఆరోపణలు కూడా. అది కూడా అవసరమైనప్పుడు చేసే పద్ధతి అదే. కానీ దానికి ఆల్రెడీ దానికి 2 తర్వాత మళ్ళీ మనం అప్పీల్ చేసుకోవచ్చు. కానీ ఎంతమంది చేసుకుంటారు, ఎంతమంది చూస్తారు, ఎంతమంది నెట్ ఉంటుంది, ఎంతమంది ఓటింగ్ చూసుకుంటారు? ప్రతి వార్డులోనూ అమెరికాలాగా లేదా కౌంటీస్లోనూ లేదా ప్రతి చోట ఓట్లు పెట్టి లేదా నెట్లో పెట్టుకుని చూసే అంత సామర్థ్యం మన దగ్గర ఉందా? ఒక ఊళ్ళో ఒక వర్గం వారు ఉంటారు, ఆ వర్గం వాళ్ళందరూ వాళ్ళ వర్గానికి ఓటేస్తారు, ఆ వర్గం ఏమో ఒక పార్టీతో ఉందనుకున్నాం, ఈ వచ్చి మొత్తం తీయించేసే అవకాశం ఉంది. దాంట్లో అక్కడక్కడ మీరు అన్నట్టు 2-3 నుంచి సెలెక్టివ్గా ఎలా జరుగుతుంది ఇదంతా? అందుకని డెఫినెట్గా పారదర్శకంగా జరగాలి. ఇది ఇండిపెండెంట్ వ్యవస్థ ఉంటే కనుక డెఫినెట్గా జరుగుతుందండి. ఓకే, చల్సన్ గారు, ఇప్పుడు డాక్టర్ పరకాల ప్రభాకర్ గారు గతంలో చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయనకి సలహాదారుగా కూడా చేశారు. ఇప్పుడు ఆ పార్టీకి దూరంగా క్యాబినెట్ హోదాతో సలహాదారు, బీయింగ్ ద ఆనరబుల్ హస్బెండ్ ఆఫ్
అప్పుడు అప్పుడు సహాయ శాఖ మంత్రి కామర్స్ లో, తర్వాత ఫైనాన్స్ లో అడిషనల్ దాన్ని ఇచ్చారు. తర్వాత ఆవిడ దేశ రక్షణ మంత్రిగా అయ్యారు. ఆ తర్వాత దేశ ఆర్థిక శాఖ మంత్రిగా ఉల్లిపాయలు తిన్న కుటుంబం నుంచి వచ్చాను, నాదే ఉంది, ఉల్లిపాయలు రేటు పెడితే నాకే ఉంటుందని స్టేట్మెంట్ గా ఇచ్చిన ఆవిడ. అంటే అది అడుగుతుంది పరకాల ప్రభాకర్ గారిది ఇది అకాడమిక్ విశ్లేషణగా చూడాలా, లేకపోతే రాజకీయ పొలిటికల్ మోటివ్ ఎన్నో ఉందనుకోవాలా? ఏమండి, వాట్ ఎవర్ మనం ఏమైనా చెప్పొచ్చు. ఇప్పుడు నాకు కూడా కొన్ని ఆయన విధానాలు సమీకరణ సమయంలో ఇష్టపడలేదు. నా వ్యక్తిగతంగా ఆయన అహంకార వైఖరి ఉంటుంది. బట్ డజన్ మీన్ దాని మీద మన వ్యక్తిగతాలు దాని మీద వ్యక్తిగతాలు చేయకూడదు, రిఫ్లెక్ట్ కాకూడదు. ఆయన లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ గ్రాడ్యుయేట్ అండి. ఆయన ఇది నాకు ఆర్డినరీ. దాంట్లో ఈ సెఫాజీ సంస్థ కూడా నడిపారు. రైట్ చాయిస్ అని దాని పేరు అనుకుంటా. అంటే ఈశాన్య రాష్ట్రాలతో అనేక చోట్ల వెళ్ళి సెఫాజీ సంస్థ కూడా నడిపారు. 2014-15 చూసుంటారు మీరు. అందువల్ల ఈ మస్ట్ సమ్ నాలెడ్జ్ అండి. మరి వేగ్గా మాట్లాడుతాను డెఫినెట్ గా వేగ్గా మాట్లాడతానని అనుకోను. బట్ ఆయన చెప్పిందే ప్రామాణికంగా కూడా తీసుకోవడానికి లేదు. తెలుగుదేశం పార్టీ 17A చెప్పినా దిస్ ఇస్ ఆల్సో వ్యాలిడ్ డాక్యుమెంట్స్, అవి వెరిఫై చేయండి. కానీ హిందూపురంలో జరిగిన చూసారా ఓట్లు, ఇప్పుడు ఇక్కడ ఈ దాంట్లో కూడా రేరుగా లోపాలు జరుగుతాయి. అపార్ట్ ఫ్రమ్ 17A అది రేర్ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. అందువల్ల కానీ నేను అడిగేది ఇవాళ రాష్ట్రంలో ఏదో జరిగిపోయిందని కాదండి, మొత్తం ఒక సంస్కరణలకు ఇది ఆద్యం కావాలండి. వారు వేసిన ప్రశ్న మనం డెఫినెట్గా ఇవాళ జరిగిందా లేదా అనేది రేపొద్దున మనం ఇంకా సుప్రీంకోర్టు కొట్టేస్తే ఏముందండి, ఫైనల్గా చెప్తున్నాను. రేపొద్దున న్యాయం మనం ఖచ్చితంగా మళ్ళీ దాన్ని అప్పీల్ చేసుకోవచ్చు, వేరే వాళ్ళు వెళ్ళొచ్చు. ఇవాళ ధ్వంసం చేయటం, వీవీప్యాట్ల మీద క్వశ్చన్ ఇస్తే మళ్ళీ చేయటం, వీటన్నిటి మీద స్పష్టంగా చాలా మంది వేసినట్టున్నారు కదా. వేసినా సరే ఏకపక్క ఇప్పుడు ఎన్నికల కమిషన్ అంటే అది సుప్రీం కమాండర్ ఆఫ్ ఇండియా లాగా అయిపోయింది. ఆదాని గారి లాగా. ఆదాని గారికి చెప్పాను అర్ధంగా దాష్టికం చేసే వ్యాఖ్యని పది చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ దేశం వాళ్ళ చేతులు పడిపోయిందండి వాళ్ళు. అంటే ఎప్పుడు కూడా టాటా బిర్లాను చూసారా, ఎవరో కూడా వాళ్ళు ఎప్పుడు డబ్బులు ఉండి ఎప్పుడే అయ్యేవారు. అసలు డబ్బులు జనాల దగ్గర లేనప్పుడు వాళ్ళ దగ్గర 100 కోట్లు ఉండేది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ మొత్తం ఉమ్మడి ఆ రాష్ట్ర బడ్జెట్ 50 కోట్లు ఉండేది. 60 కోట్లు వాళ్ళ ఆదాయాలే 100 కోట్లు ఉండేది. అంటే రాష్ట్ర దానికంటే ఎక్కువ ఉండేది. వాళ్ళు కావాలనుకుంటే ప్రధానమంత్రులు అయ్యేవారు లేదు. తర్వాత విషయం ఎప్పుడన్నా జోలికి పెట్టారా? స్వతంత్ర ఉద్యమాన్ని బిర్లా గారు కొంత సాయం చేశారు. టాటా గారు మన ప్రజాసేవ చేసే కార్యక్రమాలు చేశారు. జేఆర్డీ గారు కానీ, జీడి బిర్లా గారు కానీ. కానీ ఇదేంటండి వాళ్ళ అంటే వీళ్ళు క్రోనీ క్యాపిటలిజం మనకు వెళ్ళిపోతుందని భయం ఒకటి వచ్చి నాకు. ఆ క్రోనీ క్యాపిటలిజం ఏదైతే ఉందో అది ప్రమాదకరం కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా దీని మీద సంస్కరణలు జరగాలి. మీరు ఏ పార్టీలో ఉన్నా సరే వాళ్ళు వ్యాఖ్యలు చేసే వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం కింద వ్యాఖ్యలు కనపడతా ఉంటుంది. టోటల్ క్రెడిట్ గోస్ టు వాళ్ళకే. నేను దాని గురించి చెప్తాను. నేను అడుగుతున్నాను, దీని మీద చర్చ జరగాలి. మీరు ఏ పార్టీ అన్నా, నేను మీ పార్టీ గురించి మాట్లాడలా, మీ వర్గం గురించి మాట్లాడలా, ఇంకో గురించి మాట్లాడలా. భవిష్యత్తులో మంచి రాజకీయాలు, మంచి ప్రజాస్వామిక వ్యవస్థ ఉండాలంటే డెఫినెట్ గా ఇది ఉండాలి. నా ఉద్దేశం ప్రకారం ఇది ఫుల్ ప్రూఫ్ గా కాకపోతే డెఫినెట్ గా మళ్ళీ బ్యాలెట్ వ్యవస్థకి వెళ్ళాల్సింది. టైం పడుతుంది, 2 రోజులు పడుతుంది. గొప్పలేమిటికి పోయిన ప్రజాస్వామ్యం కంటే గొప్పదా 2 రోజుల టైము? 5 ఏళ్ళు మనం వాళ్ళకి ఇస్తున్నాము, 5 ఏళ్ళు సమయం ఇస్తున్నాం. అడ్డంగా దోసుకోమని కొందరు అంటున్నారు, కానీ అడ్డంగా పాలించమని కొందరు అంటున్నారు, నిలువుగా పాలించమని ఇస్తున్నప్పుడు ఒక రోజు వాళ్ళు రాత్రి సాయంత్రానికి వచ్చేసి అలా వెయిట్ చేస్తాం. ఎవరికి ఎన్నాళ్ళు వేసిన ఉదయం వాళ్ళకి ప్రజల కంటే ఎవడో ఒకటి నెగ్గుతాడు అనుకుని స్టేషన్కి వస్తున్నారు. అన్లెస్ స్టే ఇన్సిడెంట్స్ తప్ప. అందుకే తప్పు ఏంటి బ్యాలెట్ పెడితే లాస్ ఏంటి? పేపర్ సేవ్ చేస్తున్నాం, పేపర్లో రీసైక్లింగ్ పేపర్ వాడండి, దానికి కండిషన్ పెట్టండి. 100% రీసైక్లింగ్ వాడటం పెట్టండి. బ్యాలెట్ పేపర్ చిన్న చేయండి, రిజిస్ట్రేషన్ పెట్టండి. తప్పేముంది దాంట్లో? ఇంతమంది ఎక్స్ట్రా అయితే మేము ఇది పెడతామని చెప్పండి, ఈవీఎం పెడతామని చెప్పండి. అందువల్ల వ్యవస్థ గురించి ఫైట్ చేసేటప్పుడు ఇది టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ అండి. ప్రజాస్వామ్యంలో టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. ఇది ఎంత ప్రమాదకరం. విద్వేషాలు, మత విద్వేషాలు, కుల విద్వేషాలు రెచ్చగొట్టి లేదంటే ఇంకోటి మేనేజ్ చేసి డబ్బులతోనూ మందు పంచి కూడా ఎన్నిక అవడం కూడా ఇంతకన్నా కూడా ప్రమాదకరం. అది ప్రత్యక్షంగా కనపడుతుంది. ఇదేమో టెక్నికల్ గా ఇన్సైడ్ కనపడుతుంది. అది ప్రమాదం కాదంటారా? నేను ఇది ఎంత ప్రమాదకరమో ఇది టెక్నికల్ గా చేస్తున్నారని ఆరోపణ ఉంది. ఆరోపణగా మన సిద్ధాంతంలో జరిగిందని చెప్పలేం కదా. కానీ అది దుర్మార్గం కదా. కులం పేరు మీద, మతం పేరు మీద నేను చూశాను. ఒకళ్ళు మా మతానికి ఈయన వస్తేనే అవుతుంది, ఈయన ఓట్లు వేయండి, మా మతానికి ఈయన వచ్చేస్తాడని మత ప్రచారం చేయడం తప్పు కదా, కుల ప్రచారం చేయడం తప్పు కదా. దాని మీద తెచ్చిన చర్యలు ఎందుకుండవు? ఇది ఎంత ప్రమాదకరం. అది అంత మా మైండ్లే పొల్యూట్ చేస్తుంది. ఇది మెషిన్ పొల్యూట్ చేస్తున్నాం, కరప్ట్ చేస్తున్నాం. అది మైండే పొల్యూట్ చేసే పద్ధతి. దాన్ని మార్చుకోవాలి. ఒక మంచి వాళ్ళకి చెప్తున్నా, ఏమండి ఏ వ్యవస్థలో ఎవరున్నా ఒకటి చెప్తున్నాను, ఒక నీతి విజయాధిపతులు మీ పక్కన ఒక జర్నలిస్ట్ ఉంటాడు, రిటైర్డ్ మాస్టర్ ఉంటాడు,
వాళ్ళు ఓటు వేయడానికి ఏంటి బాధ ఏంటి నాకు అర్థం కాదు. ఉమ్, వాళ్ళ పక్క వాళ్ళ కులం కాదు, మతం కాదు, డబ్బులు పెట్టడం, ఒక పార్టీ సింబల్ లేదు, ఉమ్, స్వతంత్ర వ్యక్తిత్వంతో వాళ్ళని చంపేస్తారా? చంపేస్తుంది వీళ్ళే కదా. వాళ్ళ మతాన్ని వాళ్ళకు 5 ఏళ్ళు ఎన్ని తర్వాత డబ్బులు తీసుకుని ఓటేసాడు, మళ్ళీ తిరిగి హక్కు అడిగి హక్కు ఉంటుందండి? ఉమ్, 5 ఏళ్ళకి డబ్బులు కొనుక్కున్నాడు. వీళ్ళందరూ అమ్ముడు పేరు దొంగలు, వాళ్ళని రాజకీయ నాయకులు దొంగ అంటారేంటి? అబ్సల్యూట్గా చెప్తున్నానండి. ఉమ్, నిజాయితీగా నిలబడాలి, మంచి వాళ్ళని ఎందుకోండి. మీరు మట్టేసి బంగారం రమ్మంటే రాదు. మీరు బొగ్గు మధ్య చేస్తే బొగ్గే అవుతుంది రిటర్న్. మనం మాత్రం బొగ్గేసేయాలి, మనకు బంగారం వచ్చేయాలంటే రాదండి. నాయకులు కూడా అలాంటి